బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇరాన్తో కాంప్రమైజ్, ట్రంప్ సంచలనం. పశ్చిమాసియా యుద్ధంపై ట్రంప్ ఒక సెన్సేషనల్ స్టేట్మెంట్ ఇచ్చారు. 2 రోజులుగా ఇరాన్తో జరుగుతున్నటువంటి ఈ చర్చల్లోనే ట్రంప్ ఈ స్టేట్మెంట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆ స్టేట్మెంట్లో భాగంగా ఇరాన్పై దాడులను తాత్కాలికంగా ఆపేస్తున్నట్లు ప్రకటించారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. 5 రోజుల పాటు ఇరాన్పై దాడులు నిలిపివేస్తున్నామని, అటాక్స్కు ఒక స్వల్ప విరామం ఇస్తున్నట్లు చెప్పుకొచ్చారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఇదే అంశాన్ని ఇన్ డెప్త్ గా మనం ఒకసారి అనలైజ్ చేసుకుంటే దీని వెనుక కారణాలు, ఎందుకు ఈ యుద్ధానికి తాత్కాలిక విరమణ ఇవ్వాల్సి వచ్చిందనేటువంటి దాన్ని ఇన్ డెప్త్ గా డిస్కస్ చేసుకుంటే, ముందుగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ యుద్ధంపై చేసినటువంటి సంచలన ప్రకటన అనుసారం ఇరాన్ విద్యుత్ కేంద్రాలపై దాడులను తాత్కాలికంగా నిలిపివేసినట్లు చెప్పుకొచ్చారు ట్రంప్. ఇదే సమయంలో ఓ కఠిన షరతును కూడా విధించారు ఆయన. ఇరాన్ ఇంధన మౌలిక సదుపాయాలు, విద్యుత్ కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని జరపాల్సినటువంటి భీకర దాడులను 5 రోజుల పాటు వాయిదా వేసినట్లు ప్రకటించారు ఆయన. గత 2 రోజులుగా ఇరాన్తో జరిగిన చాలా మంచి నిర్మాణాత్మకమైన చర్చల ఫలితంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పుకొచ్చారు ట్రంప్. ఇరాన్ విద్యుత్ కేంద్రాలను ధ్వంసం చేస్తామంటూ ఇచ్చినటువంటి 48 గంటల గడువు ముగియనున్న తరుణంలో ట్రంప్ ఈ విరామాన్ని ప్రకటించారు. ప్రస్తుతం జరుగుతున్న దౌత్యపరమైన చర్చలు విజయవంతం కావాలి. ఒకవేళ చర్చల్లో పురోగతి లేకపోయినా, లేదా ఇరాన్ మళ్లీ కయ్యానికి కాలు దువ్వినా, ఈ 5 రోజుల గడువు ముగియక ముందే దాడులు మొదలవుతాయని హెచ్చరించారు, వార్నింగ్ ఇచ్చారు అమెరికన్ ప్రెసిడెంట్ ట్రంప్. ఇరాన్ తన ఆధీనంలో ఉన్న హార్ముజ్ జలసంధిని ఎలాంటి బెదిరింపులు లేకుండా పూర్తిగా తెరవాలి అనేటువంటిది అమెరికా పెట్టినటువంటి ప్రధాన డిమాండ్ ఇరాన్ ముందు. దీంతో సోమవారం సాయంత్రంతో ముగియాల్సిన 48 గంటల డెడ్ లైన్ను ట్రంప్ తాత్కాలికంగా పొడిగించినట్లు అయింది. పశ్చిమాసియాలో యుద్ధాన్ని పూర్తిగా ముగించే దిశగా ఇరు దేశాల మధ్య రహస్యంగా చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. దాడులను 5 రోజుల పాటు నిలిపేయాలని ట్రంప్ స్వయంగా రక్షణ శాఖకు ఆదేశాలు జారీ చేశారు. ఇక ఇరాన్ కూడా ఘాటుగా రియాక్ట్ అయింది. ఒకవేళ అమెరికా తమ విద్యుత్ కేంద్రాలపై దాడి చేస్తే తాము కూడా ఆ ప్రాంతంలోని అమెరికా స్థావరాలకు విద్యుత్ అందించే ప్లాంట్లను ధ్వంసం చేస్తామని ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ వార్నింగ్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఈ 5 రోజుల తాత్కాలిక విరమణ అమెరికా కానీ అటు ఇరాన్ కానీ ఎవరు ఉల్లంఘించినా మళ్ళీ యుద్ధం జరిగేటువంటి పరిస్థితులు ఉన్నటువంటి నేపథ్యంలో ఇది తాత్కాలిక విరమణగా ఆగిపోకుండా, ముగిసిపోకుండా యుద్ధం ముగియాలని ప్రపంచ దేశాలు కోరుకుంటున్నాయి. అలాగే డైల్ న్యూస్ కూడా కోరుకుంటుంది. స్టే ట్యూన్ టు డైల్ న్యూస్.